విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ గారు హీస్ లైక్ బ్రదర్ లాగానే నాకు. సూపర్. ఎందుకంటే అండ్ మేబీ ఫస్ట్ పెళ్లి చూపుల నుంచే నేను కలవడం వల్ల నాకు ఇంకొంచెం ర్యాపే ఎక్కువ ఉంది. ఓహ్! సూపర్ హ్యాపీ నేను. మొన్న రీసెంట్గా అది జెర్సీ సినిమా డైరెక్టర్తో ఇంకో సినిమా అవుతుంటే ఆ సినిమాకి ఒక రోల్కి నన్ను తీసుకున్నారు. వెళ్ళి యాక్ట్ చేసిన నేను ఇట్లా విజయ్ వచ్చిండు సెట్స్కి. నేనంటే మాట్లాడదామా వద్దామా అన్న ఇంటెన్షన్లో ఉండే. ఎందుకంటే స్టార్టం చాలా ఇన్స్టెంట్గా గీత గోవిందంకి ఇక్కడికి చాలా పెరిగిపోయింది. ఆ మధ్యలో ఎప్పుడు కలవలేదు నేను, కానీ తెలుసు మధ్యలో మాట్లాడుతాను. ఎందుకంటే రామనేత్ పోస్టర్ గురించి అన్ని ఫోన్లో కన్వర్సేషన్స్ నడుస్తూనే ఉన్నాయి కాబట్టి లైక్ మంచి ర్యాప్ ఉంది, కానీ ఇన్ పర్సన్ కలవలే. వెళ్ళి హాయ్ విజయ్ అన్న అనగానే హక్ చేసుకుని, అరే ఎప్పుడు వచ్చినావురా, ఏంది నువ్వు చేస్తున్నావా, అరే సర్ప్రైజింగ్ నాకు చెప్పలే అన్నాడు. మంచిగా పిలిచి మాట్లాడే ఏడుదాకా అయిందిరా, ఏమైతుందిరా, మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగిండు అన్న. సో అంటే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే పెళ్లి చూపులో ఏ విజయ్ అయితే చూసినా ఈ రోజు అదే విజయ్. 100% అలాగే ఉన్నారు విజయ్. ఆయన అట్లే ఉంటాడు మనోడు, చాలా మంచోడు. కొంచెం కూడా ఎక్కడ అనిపించలేదా మీకు కలిసినప్పుడు? అంటే కొంచెం ఇది ఉంటది కదా హీరోయిజం. లేదు, అస్సలు లేదు, ఉండదు కూడా అన్న. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పుడు నా మాటగా చెప్తున్నా. విజయ్ క్లోజ్ సర్కిల్తో తిరిగిన వాడికి ఎవరికైనా విజయ్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మనోడికి చిన్న పెద్ద భేదం తెలియదు. వీడు పెద్ద యాక్టర్, చిన్న యాక్టర్ అట్లా ఏముండదు. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇస్తాడు. జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి హాయ్ సార్ అన్నా కూడా నమస్తే అమ్మ అంటాడు. సో అది ఉంది, చాలా మంచోడు.